భరత్, ఏంటి ఫార్మాసిటీ భూములు రైతులకు తిరిగిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు, మరి ఇప్పుడేమో కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అంటే ఫార్మాసిటీ భూముల్ని రైతులకు తిరిగిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బట్ ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. చూడాలి, 14,000 ఎకరాలు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఈ రెండు కాన్స్టిట్యున్సీలో ఫార్మాసిటీ కోసం అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. సో దాదాపు దీనికి 5-6 సంవత్సరాలు పట్టింది ల్యాండ్ అక్విజిషన్ కోసం. అంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఫార్మాసిటీ అనుకుంటే అది సెకండ్ టర్మ్ వరకు మెటీరియలైజ్ అయ్యే సమయంలో అంటే ఈ ఫార్మాసిటీ అనగానే జనరల్గా ఏముంటుందంటే స్పందన, ఫార్మా అనగానే అక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది, తర్వాత గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, అక్కడ లివబుల్ కండిషన్ ఉండదు అని జనరల్గా అనుకుంటారు. అంటే ప్రజలు అక్కడ జనరల్గా ఫార్మా ఉన్న చోట, ఫార్మా సిటీ ఇటువంటి చోట ఉండడానికి నివాస యోగ్యం కాదు అనుకుంటారు. ఇప్పుడు మనం ఐడిపిఎల్ చూసాం, ఇప్పుడు సంగారెడ్డి, కంది ఈ చుట్టుపక్కల ఏవైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంటుందో, ఎస్పెషల్లీ ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ ఉంటాయో అక్కడ నివాస యోగ్యం కాదు అని ప్రజలు అనుకుంటారు. అందుకని చాలా రెసిస్టెన్స్ వస్తుంది. మీకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఐటీ ఏదైనా వస్తుంది అనుకోండి, లేకపోతే ఇంకేదో సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఇవి వస్తే కనుక అక్కడ భూముల ధరలు పెరుగుతాయి. కానీ ఫార్మాసిటీ అంటే అక్కడ భూముల ధరలు తగ్గుతాయి, ఎందుకంటే ప్రజల నివాస యోగ్యం ఉండడానికి అవకాశం లేదు. కొన్ని ఉన్నాయి ఫార్మా కానీ, లేకపోతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. ఇప్పుడు జవహర్ నగర్లో డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ దగ్గర ఎవరైనా ఇల్లు తీసుకుంటారా? తీసుకోరు కదా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. సో ఫార్మా సంబంధించి 14,000 ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ ప్రభుత్వం ఇంకా ఫార్మాసిటీ కంప్లీట్ కాకముందే ప్రభుత్వ టర్మ్ అయిపోయింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఫార్మా సిటీ రద్దు అయినట్టు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే, ఒకవేళ ఫార్మా సిటీ రద్దు అయినట్టు చెప్తే కనుక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ యూపీఏ గవర్నమెంట్ 2, యూపీఏ రెండవ ప్రభుత్వం అంటే 2009 to 2014 మధ్య టర్మ్లో తీసుకొచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కోసం పోరాడారు. మాయావతి ప్రభుత్వం మనకు ఉత్తరప్రదేశ్లో చేసిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేసిన తర్వాత ఈ భూసేకరణ చట్టం అన్నది వచ్చింది. సో దాని ఛాంపియన్ ఆ కాజ్కి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు భూసేకరణ ఇష్టం ఉన్నట్టు తీసుకునేవాళ్ళు, కానీ అర్బన్ ఏరియాస్లో అయితే 2.5%, రూరల్ ఏరియాస్ 2.5 times 2.5% కాదు, అర్బన్ ఏరియాస్లో అయితే 250%, రూరల్ ఏరియాస్లో అయితే 400%, అంటే 4 times ఎక్కువ పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అప్పుడు చట్టం చేసింది. సో ఆ చట్టంలో ప్రధానది ఏంటంటే, ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరిస్తున్నారో ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్కు వినియోగించిన భూముల్ని రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఉంది ఆ చట్టంలో. అంటే పలానా ఒక చోట మేము ఏదో ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి దాన్ని రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చారనుకోండి, ఆ భూమిని ఎవరైతే కంపెన్సేషన్ తీసుకొని వాళ్ళు ఆ రైతులకి ఇచ్చేసినా సరే, మళ్ళా ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తే దాన్ని ఆ భూముల్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అది భూసేకరణ చట్టంలో ఉంది. సో ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారంటే, ఫార్మాసిటీ రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామన్నారు. ఆ భూములు వెనక్కి ఇచ్చేది లేదని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ ఫ్యూచర్ సంబంధించి మేమైతే అక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకైతే చెప్తున్నాం, ఖచ్చితంగా అది చట్ట ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అక్కడ ఫ్యూచర్ సిటీ అన్నది ఉండదు అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, మేము మొట్టమొదట హైడ్రాన్ రద్దు చేస్తాం, ఫ్యూచర్ సిటీలో దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు 16,000 ఎకరాలు ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కూడా ల్యాండ్ సమీకరించే ప్రయత్నంలో ఉంది. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మొన్న FCRDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన కార్యాలయం కూడా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. రేవంత్ రెడ్డి ఉద్దేశం మనకేం కనబడుతుందంటే, హైదరాబాద్లో 4th సిటీ, అంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, సైబరాబాద్ 3rd సిటీ చంద్రబాబు నాయుడు హయాంలో స్టార్ట్ అయ్యి రాజశేఖర రెడ్డి హయాంలో అది పూర్తిగా డెవలప్ అయింది. సైబరాబాద్ ఒక పెద్ద నగరం అయిపోయింది ఇప్పుడు.
సో తన హయాంలో కూడా ఒక సిటీ కట్టాలి అన్నది ఆయన ఉద్దేశంగా కనబడుతుంది. బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మా సిటీ కాబట్టి ఎవరు పెద్దగా ఆ ల్యాండ్ కొనేందుకు ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పెద్దలు వ్యక్తులు ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ కొన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ పెంచాలి, ఆ ల్యాండ్స్ కనుక ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి సేమ్ అమరావతిలో టీడీపీ ఎట్లా చేసిందో అమరావతి రాజధాని అని చెప్పి ఆ చుట్టుపక్కలంతా కూడా టీడీపీ నేతల భూములు కొన్నట్టు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కానీ లేకపోతే కాంగ్రెస్ నేతలు కానీ భూములు కొన్నారు. అందుకని అక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి కన్స్ట్రక్ట్ అది సాధ్యం కానిది సాధ్యం అవుతుందని చెప్తున్నారని కేటీఆర్ అంటారు. సో ఏదేమైనా ఇప్పుడు కేటీఆర్ ఫ్యూచర్ సిటీ నిజంగా తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్. ఫ్యూచర్ సిటీ వల్ల తెలంగాణకు వచ్చే ప్రత్యక్ష ప్రయోజనాలు ఏంటి అంటే? సరే, ఇప్పుడు మనం రెండు విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఏ సిటీ కట్టినా డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. గుజరాత్లో కూడా మనకు గిఫ్ట్ సిటీ అని కొత్తగా చేస్తున్నారు, కొత్తగా చేసినప్పుడు. అయితే ఫ్యూచర్ సిటీకి ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి పూర్తిగా బయటికి వెళ్లాల్సి ఉంది. మహేశ్వరము తర్వాత ఇబ్రహీంపట్నం ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో వస్తుంది ఒకటి. రెండవది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కనుక చేంజ్ అయిందనుకోండి, 2029లో ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు రద్దు చేస్తారు దానిలో, నో డౌట్. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి 2029లో, ఖచ్చితంగా ఆయన అప్పుడు ఫ్యూచర్ సిటీకి కొంత ఇంకా 5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఇది దాని లోపల కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఓన్లీ అక్కడ రేవంత్ రెడ్డి చెప్పారు, నేను అక్కడ 4-5 రోజులు ఉంటాను, ఉండి ప్రతి నెలలో 4-5 రోజులు అక్కడి నుంచి నేను పరిపాలన సాగిస్తానని చెప్పారు. సో దట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కల్పించేందుకోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, చేస్తే కనుక అది నిరుపయోగం అవుతుంది, అది మేము ఫార్మా సిటీ చేస్తాం కంపల్సరీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో ఫార్మా సిటీ రద్దయినట్టు చెప్పట్లేదు. ఫార్మా సిటీకి సంబంధించిన మెయిన్ అంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఉండవు, బట్ ఫార్మాకి సంబంధించిన కార్యాలయాలు అక్కడ ఉంటాయని చెప్తున్నాయి. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ ఎక్కడ పెడితే అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది పడిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేకపోతే అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫార్మా సిటీ అక్కడ కట్టినా ప్రభుత్వమే ఏదైతే ఫార్మా నుంచి వచ్చే వ్యర్థాలు కానీ వాటి కానీ క్లీనప్ చేసే బాధ్యత ఎస్టీపీలు కానీ అన్ని మేము ప్రభుత్వమే తీసుకుంటామని చెప్పారు. సో ఎంతవరకు జరుగుతుందో తెలియదు, బట్ ఇద్దరిది మైండ్ గేమే అంతే కదా. మీరు అన్నట్టు ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎట్లా అవుతుందంటే 2029లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ 5 సంవత్సరాలు ఇంకా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కేటీఆర్ అంటారు రేవంత్ ఫ్యూచర్కి దిక్కులేదు, రాహుల్ గాంధీ కోపం వస్తే ఒక్కరోజు ఫ్యూచర్ లేని వాళ్ళు అయితే ఏమవుతుంది అని చెప్పి ఆయన రేవంత్ తన అల్లుడికి భూమి ఉంది, తమ్ముడికి ఫార్మా భూములు ఇస్తామంటే చట్టం ఒప్పుకోదంటూ ఇండైరెక్ట్గా సెటిల్ విదురుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ విషయంలో ముందుకోదు. సో ఇదంతా కూడా ఏంటంటే మైండ్ గేమ్. ఒకళ్ళేమో ఇన్వెస్ట్మెంట్స్ రండి ఇక్కడ ఫార్మా సిటీలో పెట్టండి, ఫార్మా సిటీ అంటే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. మొన్న మనకు తెలుసు డిసెంబర్లో ప్రభుత్వ 2వ వార్షికోత్సవం అంతా కూడా ఫ్యూచర్ సిటీలోనే జరిగింది. సో ఇటు బీఆర్ఎస్ నుంచి ఏంటంటే ఖచ్చితంగా మేమైతే ఆ ఫ్యూచర్ సిటీ మేము అధికారంలోకి వస్తే మాత్రం ఉండదంటారు. మాట్లాడదాం మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు.